గంజాయి చెట్లు అనమాట. ఇవ్వండి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, వీటి చెట్టు. అరే వీడిదే అనుకుంటారా. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సన్నీ ఏకే మిస్టర్ 26. యూఆర్ వాచింగ్ మిస్టర్ 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఈ రోజు ఇంకా మనాలిలో లాస్ట్ అనమాట. సో మనాలిలో మా రూమ్ చెక్అవుట్ చేసి రూమ్లోనే పైన ఇంకెక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చినాం అనమాట. సో దిస్ ఈజ్ ద ప్లేస్. ఇక్కడ ఏంటంటే మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇక్కడ కూడా తినచ్చు, కావాలంటే రూమ్లో కూడా తినచ్చు. విత్ దిస్ వ్యూ, వెనకాల చూడండి వ్యూ ఎలా ఉందో, బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. సో మేము ఇప్పుడు ప్రెజెంట్ టీ అండ్ బ్రెడ్ టోస్ట్ విత్ బటర్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇది తినేసి ఇక్కడ నుంచి కసోల్కి స్టార్ట్ అవుతాం. కసోల్ ఈజ్ లైక్ అరౌండ్ 90 కిలోమీటర్స్, 100 ఉందా కదా, అరౌండ్ 100 ఉంది. సో 2 hours 2.5 hours చూపిస్తుంది. మ్యాక్సిమం 2 hours అనుకోండి. సో 2 hoursలో మేము కసోల్కి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాము. బట్ మనాలి నుంచి పోబుద్ది కావట్లేదు, అంతా నచ్చింది మనాలి. బట్ తప్పదు, పోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి. సో 2 days ఉన్నాం మనాలిలో, ఇంకా వీ హ్యావ్ టు గో. అందుకనే కసోల్ వెళ్ళిపోతున్నాము. సో ఫస్ట్ కసోల్కి స్టార్ట్ అయిపోతాం. గేరప్ అయిపోయాము, జాకెట్ వేసుకున్నాం అండ్ మా బైక్స్ లగేజ్ మొత్తం మౌంట్ అయిపోయింది. సో మేము స్టే చేసిన హోటల్ పేరు వచ్చేసి లవాకా అనమాట. ఇవన్నీ వెనకాల ఉంది కదా, చాలా బాగుంది హోటల్ అయితే. అండ్ మా రూమ్ చూసారు కదా, రూమ్ నుంచి వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు. పర్ పర్సన్ వచ్చేసి మాకు ఒక రోజు రూమ్కి 1250 అనమాట. మేము 2 days తీసుకున్నాం. సో 2500 లెక్కన చూస్తే మీకు పర్ పర్సన్ 600 చేంజ్ అనుకోండి. ఇంకా 600 అంటే బెటర్ ప్రైస్ నాకు తెలిసి ఆ రూమ్ వ్యూతో. అండ్ హాట్ వాటర్, వైఫై, ఫుడ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. అది ఇదని కాదు, మేము బ్రెడ్ టోస్ట్ తిన్నాం, ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, రోటీ, నాన్స్ అన్నీ బాగున్నాయి వీళ్ళ దగ్గర. ఫుడ్కి కూడా ఏమీ డోకా లేదు అండ్ వ్యూకి కూడా ఏమి డోకా లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఈ ప్రైస్లో మీరు చూస్తుంటే హోటల్స్ దీంట్లో స్టే చేయండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఇక్కడ మీకు హోటల్ది పార్కింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ బైక్స్ ఇట్లా పార్క్ చేసుకోవచ్చు. అది హోటల్ అనమాట. సో మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకుని కసోల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ కసోల్ మా ట్రిప్ ప్లాన్లో లేదనమాట. బేసికల్లీ మనాలి లాస్ట్ ఉంది. మనాలి తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ కసోల్ కూడా దగ్గరే కదా, ఆల్మోస్ట్ 90 అంటే లైక్ 80-90 కిలోమీటర్స్ ఉంటుంది మనాలి నుంచి. మళ్ళీ రాం కదా, అందుకని కసోల్ కూడా చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. సో సడన్ ప్లాన్ అనమాట. బట్ మేము డిసైడ్ అవ్వాలి ఏం ప్లేసెస్ చూద్దాం కసోల్ అని. బేసికలీ ప్లేసెస్ ఏం చూద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే లైక్ కసోల్ ఈజ్ లైక్ పార్టీ ప్లేస్, ఫుల్ పార్టీ ప్లేస్ అనమాట. అది మొత్తం ఫుల్ వైబ్ ప్లేస్ అనుకోండి ఇంకా. సో అందుకని కసోల్ ఏదైనా మంచి కేఫ్కి వెళ్ళి కేఫ్లో మంచిగా ఒక 2 to 3 hours చిల్లే. బికాస్ ఫ్రమ్ 1 month మేము మొత్తం రైడ్ చేస్తూ ఉన్నాము, డిఫరెంట్ ప్లేసెస్. అసలు అదంతా రైడ్ చేసి కొంచెం అట్లా చిల్ అవుదాం అని అనుకుంటున్నాము ఈరోజు. సో మాక్సిమం మేము కేఫ్కి వెళ్తాము. కేఫ్కి వెళ్ళి ఏదో ఒక కేఫ్కి, దాని తర్వాత ఇక్కడ కొంచెం నైట్ పార్టీస్ జరుగుతాయి అనమాట. పాసిబుల్ అయితే ఆ పార్టీస్కి వెళ్తాము. బికాస్ మేము ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి సడన్ గా పార్టీకి వెళ్ళాలంటే కొన్ని లైక్ దొరకవు కొన్ని చోట్ల పాసెస్ ఉంటాయి వాటికి. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత, కసోల్కి వెళ్ళిన తర్వాత. సో మా ట్రిప్ అయితే ఇప్పటివరకు ఆల్ లైక్ ట్రిప్ మొత్తం చాలా మంచిగా జరిగింది. విత్ సమ్ డిఫికల్టీస్ అయినా కానీ స్టిల్ లైక్ అది కూడా ఒక ఎంజాయ్మెంట్ లాగా అనిపించింది. సో మా ట్రిప్ తొందరలోనే ఎండ్ అవ్వబోతుంది అనమాట. నెక్స్ట్ కసోల్ తర్వాత విల్ గో టు ఢిల్లీ. ఢిల్లీలో మేబీ 2 or 3 days, ఇట్ డిపెండ్స్. లైక్ ఢిల్లీలో స్టే చేస్తాం అనమాట. ఢిల్లీలో స్టే చేసి తర్వాత రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఈ కసోల్ వ్లాగ్ ఒకటి అయిపోతుంది అండ్ దాని తర్వాత ఢిల్లీ మొత్తం కలిపి నేను ఒకటే పెట్టేస్తా. బికాజ్ ఎందుకంటే ఢిల్లీ దాంట్లో లైక్ రిటర్నింగ్ కదా, అంత ఎక్కువ కంటెంట్ ఉండదు రిటర్నింగ్ కాబట్టి. సో ఢిల్లీ దాంట్లో మొత్తం కలిపి ఒకటే వ్లాగ్లో పెట్టేస్తాను. మీరు ఒకవేళ ప్రీవియస్ వ్లాగ్స్ చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ మేము కసోల్ ఎంటర్ అయిపోయాం అనమాట. మేబీ ఇంకో 10 kilometers ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. ఎంటర్ అయినప్పటి నుంచి, ఈ రోడ్ ఎంటర్ అయినప్పటి నుంచి నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ చెట్లు కనిపిస్తున్నాయి. అవి ఏం చెట్లు అంటే గంజాయి చెట్లు అనమాట. ఇవ్వండి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. మీరు క్లియర్గా చూసినట్టయితే ఈ రోడ్ మొత్తం అవే ఉన్నాయి. వెనకాల నుంచి చూస్తున్నా ఏందబ్బా ఈ చెట్లు వింతగా ఉన్నాయి అని చెప్పి. సో అవి చూస్తే గంజాయి చెట్లు అనమాట. సో ఇక్కడ కసోల్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ లైక్ వీట్ ట్రీస్ ఉంటాయి అనమాట. మొత్తం లైక్ మీకు రోడ్ సైడ్ కావు, ఆ రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అవే. ఇలా రోడ్ సైడ్కి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతానే ఉంటాయి అనమాట. ఇంకా మీరు లోపలికి పోయారంటే ఇంకా మీరు చూసి పిచ్చిలేస్తుంది మీకు. అందుకని ముందే చెప్పాయి కదా. సో పార్టీ ప్లేస్ అని చెప్పేసి ఇదంతా ఇక్కడ మొత్తం ఇట్లానే ఉంటుంది. లైక్ ఎక్కడ పడితే అక్కడ చెట్లు, సైకెడెలిక్ పార్టీస్ అండ్ లైక్ జంగల్ పార్టీస్, ఇంకా ఫారెస్ట్ మధ్యలో జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ పార్టీస్. అవి లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ మొత్తం 18+ పార్టీస్ అనమాట ఇక్కడ జరిగే మొత్తం. కసోల్ అయితే రీచ్ అయిపోయాము. ఈ కసోల్ ఏందో కానీ కొంచెం మ్యాజికల్ ప్లేస్ లా ఉంది. మధ్యలో మీరు ముందు క్లిప్ చూసారు కదా, ఎక్కడ చూసినా కానీ కనిపిస్ ట్రీస్ ఉన్నాయి. రోడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మొత్తం అవే ట్రీస్ ఉన్నాయి.
అండ్ ప్లేస్ కూడా ఫుల్ వైట్ ప్లేస్ అనుకోండి, ఇంకా కసోల్ అంతా. ఇప్పుడు ప్రెసెంట్ మేము పార్వతి వ్యాలీలో ఉన్నాము. ఇక్కడ వెనకాల ఏదో కేఫ్ ఉంటే గంజే కాదురా, కనిపిస్ కాదనుకుంటా చూద్దాం. ఒక చెట్టు ఇవ్వండి, రూట్లో కూడా ఒక చెట్టు ఉంటుంది, కెనబిస్ చెట్లోనే అనిపించింది. వీడి చెట్టు, అరే వీడిదే అనుకుంటారా. సో ఇప్పుడు ఇక్కడ ఏదో వెనకాల బ్యాక్ పార్టీ జరుగుతుంది, ఆ పార్టీ దగ్గరికి వెళ్దామని చెప్పి చూస్తున్నాము. మేము స్టే చేసిన ప్లేస్ మీకు చూపిస్తాను కాసేపు అయినాక. ఇప్పుడు బయటకు వచ్చాం ప్రెజెంట్. సో మా కేఫ్ దగ్గర నుంచి ఇటు పక్కన ఒక చిన్న వ్యూ ఉంది, వాటర్ ఫ్లోయింగ్ ఉంది, అది చూపిస్తారండి. అక్కడే అనమాట మా టెంట్స్ ఉన్నాయి మొత్తం. ఆ టెంట్స్ బ్యాక్ సైడ్ ఇట్లా రాగానే వాటర్ ఫ్లోయింగ్ ఉందనుకోండి. కానీ ప్లేస్ అయితే లొకేషన్ చాలా బాగుంది, మొత్తం వైల్డ్ ఉంది. అండ్ అక్కడ చిన్న పార్టీ జరుగుతుంది, వాళ్ళు ఏదో ప్రైవేట్ పార్టీ, కానీ బాగుంది ఇలా సెటప్ అలా వైబ్ మొత్తం. ఇట్స్ ప్రైవేట్ పార్టీ అనమాట. చూడండి కుక్కతో ఆడుకుంటున్నారు. కుక్కలు కూడా సైకెడెలిక్ పార్టీకి మంచిగా ఎంజాయ్ చేస్తుంది, వైబ్స్ బాగున్నాయి. డాన్స్ కసోల్ కేఫ్ అండ్ బార్కి వచ్చామన్నమాట. సో ఈ కేఫ్లో కాసేపు అలా చిల్ అయ్యి ఒక 1 or 2 hours ఉండేసి వెళ్ళిపోతాము. కేఫ్ ఎలా ఉంది? బాగానే ఉంది. కాసేపు చిల్. వచ్చిన టెన్షన్స్ మామూలు టెన్షన్స్ కాదు, అందులో ఇది నెక్స్ట్ లెవెల్ డేంజర్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొంచెం పీస్ఫుల్గా ఉన్నాము. లైక్ ఎట్లా అంటే మొత్తం అన్నీ తిరిగి వచ్చిన తర్వాత కసోల్కి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కింద ఏమేమో కమెంట్లు కొట్టకండి, ముందే చెప్తున్నా. మీరు చూసి సన్నీ అంటే వెళ్ళిందంటే అని చెప్పి కమెంట్లు కొడతారు కింద. ఏం లేదు, జస్ట్ కేఫ్కి వచ్చాము, కాసేపు ఉండి ఇక్కడ చిల్ అయ్యి. ఈ రోజుకైతే మేము ఎక్కడ ప్లేస్కి వెళ్ళట్లే, ఎందుకంటే కసోల్లో ఎట్లా ట్రాఫిక్ అవుతుందంటే ఒక రేంజ్లో అవుతుంది. ఎనీ టైంలో బయటకు వెళ్ళామంటే చచ్చిపోతారు. కసోల్స్లో ప్రైవేట్ పార్టీస్ అనేవి చాలా ఫేమస్, కాకపోతే అది ముందు రిజర్వేషన్స్ ఉంటాయి. మాకు ఎట్లా అంటే మేము హోటల్ ఒకటి చూసాము, వాడు 2500 చెప్పాడు రూమ్కి వచ్చేసి. అండ్ ప్రైవేట్ పార్టీకి 1500 పర్ స్టాగ్ అని చెప్పి చెప్పిండు. మేము లైట్ తీసుకున్నాం అంతగానం ఎందుకని. బట్ నేను బ్లాగ్స్లో ఎట్లా అంటే ఉన్నది చూపిస్తాను. సో కసోల్కి వస్తే మాత్రం ఇక్కడ మొత్తం అడల్ట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, లైక్ రేవ్ పార్టీస్ కానీ అవి ఇవి అన్నీ గట్టి జరుగుతాయి. మన వాళ్ళు కింద కామెంట్లో పెడతారు, అన్న అవే చెట్లు తీసుకుపోయి క్యాంప్ ఫైర్ వేసుకొని అందరు చెట్లు ఉంటుంది. అవే చెట్లు తీసుకుపోయి క్యాంప్ ఫైర్ వేసామనుకో మొత్తం ఇదే అవుతుంది. రిమైండ్ అదే అవుతుంది. ఇప్పుడు మా బైక్స్ అక్కడ పార్క్ చేసుకున్నాము. ఇదే మేము స్టే చేసిన లొకేషన్ పార్వతి వ్యాలీ. అసలు డీప్ ఫారెస్ట్లో ఉంది, క్రేజీ ఉంది అసలు ప్లేస్. అండ్ ఇదే మేము తీసుకున్న టెంట్ అనమాట, వర్త్ ఇట్. ఇవే ఇట్లా వరుసగా మొత్తం టెంట్లు ఉంటాయి మీకు. ఇంకా ఆ కేఫ్ తర్వాత ఇక్కడ పార్టీకి వచ్చాము. ఈ వైల్డ్ లైఫ్లో ఈ పార్టీస్ చూడండి ఎట్లా జరుగుతున్నాయి, సైకెడెలిక్ పార్టీస్. లైటింగ్ అయితే క్రేజీ పెట్టారు అసలు. ఇవ్వండి ఇటు పక్కన రివర్ మీకు చాలా చీకటిగా ఉంది. వీళ్ళు ఫారెస్ట్లో పెడతారు కాబట్టి ఆబ్వియస్లీ బాగా చీకటిగా ఉన్న ప్లేస్లో పెడతారు. బట్ లైటింగ్ అయితే క్రేజీ ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది ఏందో కానీ, బట్ లైవ్గా అయితే మేము కూర్చున్న ప్లేస్ నుంచి అమేజింగ్ ఉంది అసలు. అవ్వండి మీకు వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది రాబోతుంది. ఆ లైటింగ్ చూడండి యాడ్ వరకు పడుతుంది.